హాయ్ అండి. వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. ఈరోజు పెసరట్లతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పెసరపప్పు కాదండి, అంటే పెసలు కాదు, పెసరపప్పు అనమాట. అవి నానేసి ఇవి ఎక్కువసేపు నానవండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో నానిపోతాయి. నానిపోయిన తర్వాత చూడండి, ఇలాగ 2-3 టైమ్స్ నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అందులోన మిక్సీలోన పప్పు తీసుకొని అందులో 2 చిన్న అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం, నేను అదే కల్లుప్పు మాకు ఎక్కువ అవైలబుల్గా ఉందనేసి నేను కల్లుప్పు వేసుకున్నానండి. మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత పెనం పెట్టుకున్నాను. నేనేంటి అందులో ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఒక ఉల్లిపాయ తీసుకోవాలి, బక్క తీసుకొని దాన్ని మధ్యన కట్ చేసి దానికి ఏదైనా పుల్ల పెట్టి ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏమవ్వదు, కానీ కంపల్సరీ మాత్రం రాయాలి. దాని తర్వాత ఇలా అట్లు వేసుకున్నానండి. ఆనియన్స్ పిల్లలు తింటారని నేను పచ్చిమిర్చి వేయలేదు. ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నానండి పైన. మా ఆయన గారికి అయితే నేను పచ్చిమిర్చి వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను పెసలతోనే బాగా వస్తుంది అనుకున్నాను. నేను దీంతో వస్తుందో లేదో అని అలా ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. దాని తర్వాత అటు రావడానికి కోసం ఉల్లిపాయలో కొంచెం మళ్ళీ ఆయిల్ తగిలించేసి చుట్టుపక్కల బాగా ఇచ్చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూజ ఫ్యామిలీ. బాయ్. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను.